అఖండ 2 సినిమాకి మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలని నిలిపివేయాలి అంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే అఖండ 2 సినిమా అఖండ పార్ట్ 1కి సీక్వెల్గా రాబోతుంది. ఈ సినిమా మీద అంచనాలు చాలా భారీ ఎత్తున ఉన్నాయి. అఖండ పార్ట్ 1 ఎంత భారీ హిట్ సంపాదించింది, ఆ తర్వాత సీక్వెల్గా ఈ సినిమా రాబోతుంది కాబట్టి అంచనాలు అదే విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఒక గ్లిమ్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, చాలా చాలా అద్భుతంగా ప్రేక్షకులు వాటిని ఓన్ చేసుకున్నారు. సో మరి ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఎందుకు ఈ సినిమా నిలిపివేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది అంటే దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. అయితే అఖండ 2 సినిమాని 14 రీల్స్ సంస్థ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. సో ఈరోజు ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ వాళ్ళు అఖండ 2 సినిమాని నిలిపివేయాలి అనే విధంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ జారీ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకోసం అసలు ఈ పిటిషన్ పెట్టుకున్నారు అంటే 14 రీల్స్ సంస్థ వాళ్ళు వీళ్ళకి 28 కోట్లు అప్పు ఉన్నారు, అంటే ఇవ్వాలి 28 కోట్లు 14 రీల్స్ సంస్థ వాళ్ళు ఈ యొక్క ఈరోజు ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ వాళ్ళకి ఇవ్వాలి. సో మేము ఎంత అడిగినా కూడా మాకు ఇవ్వట్లేదు, ఈ సినిమాని నిలిపివేయాలి అని చెప్పేసి మద్రాస్ హైకోర్టుని వీళ్ళు సంప్రదించారు. సో అప్పుడు హైకోర్టు ఏం చేసింది, ఈ యొక్క సినిమాని విడుదల కాకుండా నిలిపివేయాలి, లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి అనే విధంగా ఈ యొక్క నోటీస్ని అయితే జారీ చేసింది. సో ఇప్పుడు అఖండ 2 సినిమా ఎట్లా అంటే మనకు ఓన్లీ తెలుగులోనే కాకుండా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. మరి ఈ మద్రాస్ అంటే అక్కడ ఈ సినిమా రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా ఈ సినిమాకు ఒక మైనస్ పాయింటే అని చెప్పుకోవచ్చు. ఇంత భారీ అంచనా ఉన్నటువంటి ఈ సినిమా, ఇంత భారీగా హిట్ కాబోతున్నటువంటి ఈ సినిమాకి ఈ విధంగా అడ్డుపడతారని చెప్పేసి మేము అనుకోలేదు అని చెప్పేసి కూడా సినిమా టీం వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బాలేబాబు గారిని ఆపేటటువంటి దమ్ము ఎవరికి కూడా లేదు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. మరి ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ఒక్కొక్క షాట్ కావచ్చు, ఒక్కొక్క లుక్స్ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, ఫోన్లో వింటూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. మరి ఆ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి ఈరోజు ప్రీమియర్స్ కూడా ఈ సినిమాకి ఉన్నాయి. రేపు చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా బాలేబాబు గారు షేక్ చేసేస్తారు, బ్రేక్ చేసేస్తారు అనే విధంగా ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా ఈగర్గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి మద్రాస్ హైకోర్టు మాత్రం సినిమా విడుదలని నిలిపివేయాలని చెప్పేసి అయితే నోటీసులు జారీ చేశారు. మరి ఈ 14 రీల్ సంస్థ వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులు ఇస్తారా, డబ్బులు ఇచ్చి సినిమా రిలీజ్ చేయించుకుంటారా, లేకపోతే అక్కడ ఇంకా సినిమాని ఆశలు వదిలేసుకుంటారా మద్రాస్లో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. మరి చూడాలి ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని.